హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజైతే చాలా స్పెషల్ అండి. మేమైతే అనుకోకుండా హైదరాబాద్ వచ్చాము కదా, సర్లే అనేసి షాపింగ్కి వెళ్ళాము. ఇంకా అక్కడ షాపింగ్ అంటే అది ఇది కాదండి, ఇక్కడ మాత్రం ఏ టు జెడ్ అండి. తినే ఫుడ్ కాడ నుండి మొత్తం బ్యాగ్స్, బట్టలు అన్నీ ఉంటాయి అన్నమాట. మరి మేమేమేమి తెచ్చుకున్నామో చూద్దామా? చూసి ఆశ్చర్యపోకండి, మాకైతే అక్కడ ఇవే బాగా అనిపించింది అనమాట. కొత్తగా ఉంది, అందుకోసమే చూడండి. మేమైతే ఫుడ్ లవర్సేనండి. మరి మీరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజైతే విజయ్ కిచెన్లో మీకు చెప్పాం కదండి, నిన్నైతే షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఆ షాపింగ్లో మరి మేము ఏమేమి తెచ్చుకున్నామో చూద్దాం. ఎక్కువైతే ఫుడ్ తెచ్చేసుకున్నాము. ఇది చూడండి, ఇది వచ్చేసి ఇది టూనా ఫిష్ అంట. సేమ్ ఎట్లా ఉందంటే మటన్ లాగా ఉందన్నమాట. పీసెస్ అయితే మటన్ లాగా ఉన్నాయి. ఈ టూనా ఫిష్ తెలుగులో అయితే దీని వంజరం. దీని కాస్ట్ వచ్చేసి 490. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇవి కాళ్ళు, ఇవి కూడా తెచ్చుకున్నాము. ఇది వచ్చేసి 470. అక్కడ చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయో. అన్నీ అమ్ముతారండి అక్కడ, లేదంటూ ఏం ఉండదు అనమాట. ఆఖరికి బ్రెయిన్తో సహా, బ్రెయిన్స్ అనమాట, కావాలంటే అవి కూడా మనకి ఇస్తారు. ఇంకా ఇది వచ్చేసి అక్కడ రెడీ చేశారనమాట, ఇలాగా గార్లిక్తో చికెన్ రెడీ చేశారు. గార్లిక్ ఏంటి, ఇంకా అన్ని రకాలుగా ఇంకా రెడీ చేసి ఉంచుతారు. ఇట్లా కూడా ఉంటాయి. ఇంకా మనం తెచ్చేసుకొని ఇంటికి ఇవి వండేసుకోవచ్చు అనమాట. ఇది 1 kg తీసుకున్నాం. ఇంకా స్పెషల్ చెప్పాలంటే ఇది అపోలో ఫిష్ అండి. ఇదే నేనైతే ఫస్ట్ టైం, ఈ రెండు చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా పిల్లలైతే తీసుకో అంటే తీసేసుకున్నాం ఇవి. ఇంకా మేము చేయడం కూడా తెలియదు, ఇవైతే ఇంతవరకు చేయలేదు, చూడడమే ఫస్ట్ టైం. ఈరోజు అయితే ఇది చేసేస్తాము. ఇంకా ఇది మాత్రం అపోలో ఫిష్ అనమాట. దీనిలో అదే ముళ్ళు ఏమి ఉండవంటారు కదా. నేనైతే హోటల్లో అయితే తిన్నామండి, పెద్దగా ఇలా పీస్ ఇస్తారు, ముళ్ళు అయితే ఏమి ఉండదు. ఇది చూడాలి ఎలా ఉంటుందో, చేయాలి. నెక్స్ట్ ఇవి చూసారు కదా ఎలా ఉన్నాయి, గారెల్లాగా ఉన్నాయి కదా. చాలా టైట్గా వేసారు చూడండి. ఇవి గారెల్లాగా ఉన్నాయి కదా, తింటే మాత్రం బ్రెడ్ లాగా ఉందన్నమాట. మరి బ్రెడ్ అంత మెత్తగా కాకుండా కొంచెం ఇలా ఉంది, స్వీట్ ఉంది. ఇవి స్వీట్ అనుకుంటా, ఏమంటారు వీటిని? ఇవి డోనట్స్ అంట. మేము ఎప్పుడు చూసామంటే లూలు మాల్ పెట్టారని అప్పుడు యూట్యూబ్ వీడియోస్లో చూసాము. అబ్బాయి ఇవేంటి భలే ఉన్నాయి, వెరైటీగా, ఎక్కడి నుండో వచ్చి ఉంటాయి ఇవి, అమెరికా నుండి ఎక్కడి నుండో, తినాలి ఒకసారి అనుకున్నాం. అందుకోసం ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఇవి ఖచ్చితంగా పట్టుకొచ్చుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఇవి కూడా సేమ్ అట్లనే ఉన్నాయి, కాకపోతే వీటికి క్రీమ్ ఇచ్చారు. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా పిల్లలు ఇలా కలర్స్ చూస్తే వదులుతారా? ఖచ్చితంగా తీసుకుంటారు, ఇంకా తప్పదన్నమాట. ఇవైతే 2 ప్యాకెట్స్ తెచ్చాము, నిన్న ఒక ప్యాకెట్ అయిపోయింది. ఆరెంజ్ కలర్, ఇది చాక్లెట్ అనుకుంటా. బాగున్నాయి కదా, మనకైతే దొరకవు కాబట్టి ఇక్కడైతే తీసేసుకున్నాం. అన్నీ ఉన్నాయండి, ఆఖరికి కొబ్బరికాయతో సహా తెచ్చేసుకున్నాం. సరే స్టిక్కర్. ఇంకొచ్చేసి కేక్, ఇదంటే మనందరికీ తెలిసిందే కదా. అయినా సరే ఇంక అక్కడే తినేద్దామని చెప్పి, లేట్ అయిపోతుంది అక్కడ తిందామని తీసుకున్నాం, కానీ కుదరలేదు, వర్షం వచ్చేసింది. ఇంక ఇంటికి వచ్చేసాం అనమాట. బాగుంది కదా. ఇంకా అక్కడ ఫ్రూట్స్ కూడా అన్నీ ఉంటాయండి, లేదంటూ ఏమి ఉండదు, అన్ని ఫ్రూట్స్. ఇదైతే ఇప్పుడు మన ఊర్లో కూడా దొరుకుతున్నాయి మనకి, డ్రాగన్ ఫ్రూట్. నేను ఎప్పుడో ఒకసారి, ఒక 5 years అయి ఉంటుంది, ఒకసారి తిన్నాను. నెక్స్ట్ ఇదే అనమాట తీసుకోవడం. కూరగాయలు, ఇంకా కూరగాయలు కూడా ఉన్నాయి. మెయిన్ మనం ఏం తీసుకుంటాం కూరగాయల్లో, ముందు టమాటా కావాలి. టమాటా తీసేసుకున్నాను, దాంతోపాటు మిర్చి. నెక్స్ట్ మిర్చి తీసుకున్నామండి. మిర్చి మాత్రం ఎందుకంటే ఇది బజ్జీ మిర్చి లాగా ఉంది కాబట్టి బజ్జీ చేసుకుందామని తీసేసుకున్నాం. ఇది మాత్రం అక్కడ ఫ్రెష్గా ఉందన్నమాట. సన్న మిర్చి ఉంది కానీ నాకు అంత ఫ్రెష్ అనిపించలేదు. ఇంక ఇవి ఫ్రెష్ ఉన్నాయి, అందులో బజ్జీ వేసుకోవచ్చు. వర్షాకాలం కదా, ఇంకా బజ్జీ వేసుకుందామని చెప్పి తెచ్చేసాను. చెప్పాను కదా లాస్ట్కి కొబ్బరికాయ అనమాట. కొబ్బరికాయ కూడా తెచ్చుకున్నాం. ఈ కొబ్బరికాయ వచ్చి 24 rupees ఉంది అక్కడ.
సరే అని చెప్పి తెచ్చేసుకున్నాం. ఇంకా దీనికోసం ఇంకా చోటుకి ఎందుకు వెళ్ళడం, ఇంకా చట్నీ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి టిఫిన్స్లోకి ఇంక ఇది కూడా తీసేసుకున్నాం. చూడండి ఇవైతే మొత్తం తీసుకున్నాం అనమాట. అయితే మీరు అనుకోవచ్చు ఇంకా ఇక్కడ ఫుడ్ ఐటమ్ అయినా అనుకోవచ్చు. ఫుడ్ ఐటమ్ కాదు, మా కొత్తింటి కోసం ఇంకొకటి తీసుకున్నాం. చూడండి చాలా బాగుంటుంది, అదైతే మాకు బాగా నచ్చింది. చూడండి ఈ ఆర్ట్ అయితే తీసుకున్నాం, ఇది మాత్రం బాగా నచ్చింది అనమాట. అయితే ఇది ఒకటి కాదు, సింగిల్ కాదు, జోడీ ఉందన్నమాట. ఇట్లా జోడీ అండి, ఇది ఇట్లా పెట్టుకోవాలన్నమాట. బాగుందా? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇదైతే మా కొత్తింటి కోసం తీసుకున్నాము, ఏదైనా ఒక బెడ్రూమ్లో వాల్కి పెట్టాలని. యాక్చువల్గా ఇవి హాల్లో కూడా పెట్టుకోవచ్చు, చిన్న హాల్ అయి ఉంటే కనుక దానికి కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. మాకు మాత్రం ఉన్న వాటిల్లో ఈ కలర్ నచ్చింది. ఇక్కడ చెట్టు వచ్చింది, ఇలా కింద వాటర్, చిన్న పడవ, చాలా బాగుంది కదా కలర్స్. ఈ పిట్టర్లాగా ఇచ్చారు. ఇది మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మేమైతే హైదరాబాద్లో ఈ షాపింగ్ చేసాము. చాలా సింపుల్గా, కొంచెం కొత్తగా. మాకైతే కొత్తగానే ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.